హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అంతా మీకు మంచి ఆదాయంతోని, మంచి ఆరోగ్యంతోని, ఈ సంవత్సరం అంతా మంచి శుభాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు ఉగాది కాబట్టి 4కి లేచానండి. లెగ్గానే ముందు తులసమ్మకి దండం పెట్టుకుంటానండి. తర్వాత యూనివర్స్కి కూడా ప్రేయర్ చేసుకుంటాను. ఆ తర్వాత మొహం కడుక్కొని ఇల్లు తుడిచేసుకుంటానండి మొత్తం అన్నీని. నాకు ఇల్లు తుడుచుకోవడానికి ఒక గంట పడుతుందండి, మొత్తం అంతా తుడుచుకురావడానికి. నిన్నే మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి బయట తడిగుడ్డ పెట్టేసి ముగ్గు పెట్టుకున్నానండి. రోజైతే 5కి లేస్తానండి. ఏమైనా పండగలు అది వచ్చినప్పుడు అయితే 4కి లేస్తాను. 4కి లేస్తే కానీ అవ్వదు. ఎందుకంటే కొంచెం ఇల్లు పెద్దదండి, అన్నీ చేసుకొచ్చేటప్పటికి టైం పడుతుంది. రోజు ఇలా తడిగుడ్డ బయట మాత్రం పెడతాను, పెట్టేసేసి ముగ్గు పెట్టుకుంటానండి. మ్యాక్సిమం నైటే పెట్టేసుకుంటాను. ఈవేళ ఉగాది కాబట్టి ఉదయం పెట్టుకున్నానండి. తడిగుడ్డ అయిపోయాక రోజు గుమ్మాలో కొంచెం తడిగుడ్డతో తుడుస్తానండి. తుడిసి ముగ్గు పెడతా ఉంటాను. గుమ్మం కాడ కూడా ముగ్గు పెట్టుకుంటాను. పైన అంతా క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ అంతా పైన అయిపోయాక కిందకి వెళ్తానండి. కింద కూడా తుడడం ఉంటుందండి, తుడిసి ముగ్గు పెడతాను. కింద గార్డెన్ ఉంది కదండి, గార్డెన్లో కూడా తుడవలసి వస్తుంది. రోజు ఆకులు గట్రా రాలిపోతూ ఉంటాయి, అందువలన కింద కూడా క్లీన్ చేస్తానండి. నాకు క్లీనింగ్ కొంచెం ఎక్కువే ఉంటుంది రోజును. కింద అంతా క్లీనింగ్ అయిపోయాక అప్పుడు పైకి వెళ్తానండి. ఈ కింద మాత్రం చాలా క్లీనింగ్ ఉంటుందండి, ఎందుకంటే మొక్కలు అవి పెంచుతూ ఉన్నాం వాళ్ళని ఎక్కువగా ఆకులు పువ్వులు రాలిపోతూ ఉంటాయండి. అవన్నీ తుడుస్తూ ఉంటాను. మళ్ళీ మాకు గార్డెన్లో కృష్ణయ్య ఉన్నాడని చెప్పాను కదండి, అక్కడ కూడా చాలా మొక్కలు ఉంటాయి. అక్కడ కూడా చాలా క్లీనింగ్ ఉంటుంది. రోజు అక్కడికి కూడా క్లీన్ చేస్తానండి. ఈ క్లీనింగ్ అంతా అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. అప్పుడు కిట్టే దగ్గరికి వెళ్తానండి. వెళ్ళి కృష్ణయ్యని క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుంటాను రోజును. అక్కడ కూడా చాలా ఆకులు అవి రాలిపోతూ ఉంటాయండి, అదంతా క్లీన్ చేస్తాను. అక్కడ మట్టి మూలన గడ్డి వచ్చేస్తుందని కొన్ని టైల్స్ వేసుకున్నామండి అక్కడ, అందువల్ల కొంచెం నీట్గా ఉంటుంది. గడ్డి అది రావడం వల్ల కొంచెం పని తక్కువ ఉంటుంది. ఇంకా గడ్డి రాదండి టైల్స్ వేసేసిన వల్లనే, అందువల్ల కొంచెం నీట్గా కూడా ఉంటుంది అక్కడ. ఇంకా శుభ్రంగా కిందంతా క్లీనింగ్ అయిపోద్దండి. క్లీనింగ్ అయ్యాక ఒక్కసారి మొక్కలు ఏమైనా వెండిటాకులు అవి ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుంటానండి. ఏమీ అన్నీ తీసేసేసి అప్పుడు పైకి వెళ్ళిపోతానండి. కింద క్లీనింగ్ అంతా అయిపోయాక పైకి వెళ్తానండి. రోజు ఉదయం ఇదే పని ఉంటుందండి నాకు ఇంట్లోని. ఈ పని అంతా అయ్యేటప్పటికి 6 అవుతుందండి. నేను కింద ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టుకున్నాను కదండి, అది దాంట్లో కొంచెం రోజు వాటర్ పోస్తూ ఉండాలి. ఎందుకంటే అవి మట్టి మూలని, మట్టి కొండల మూలని అవి ఎక్కువ వాటర్ పీల్చేస్తాయి అనుకుంటుంది, వాటర్ అయిపోతూ ఉంటుంది. అందులో కొంచెం వాటర్ వేస్తానండి. వాటర్ వేసేసాక అప్పుడు పెరట్లో ముగ్గు పెట్టేస్తాను. ఎందుకంటే రాత్రే మొత్తం అంతా క్లీన్ చేసి కడిగేసానండి. ఉదయం కొన్ని నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకుంటాను. ముగ్గు పెట్టేసుకున్నాక అప్పుడు పైకి వెళ్తానండి. పైకి వెళ్ళాక స్నానం చేసేసి ముందు తులసమ్మ కాడ కడిగేసుకుంటానండి శుభ్రంగాను. ముందు తులసమ్మ దగ్గర క్లీన్ చేసేసి అప్పుడు లోనికి వెళ్తానండి. ఎప్పుడు ఇలాగే చేస్తానండి నేను. అప్పుడు లోనికి వెళ్ళాక నిన్న అమావాస్య అయ్యింది కదండి, అందువల్ల మొత్తం దేవుడి కాడ అంతా శుద్ధి చేయాలండి. శుద్ధి చేయడం అంటే ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేస్తానండి. మొత్తం అంతా దేవుడి కూడా అంతా తీసేస్తాను. తీసేసి మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. ఇవి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళండి, దేవుడి ఫోటోలు. ఇవి రోజు చూస్తూ ఉంటాను లెగ్గానే. మనసు ఎంతో ప్రశాంతంగా అయిపోద్దండి. లెగ్గానే మనం అరిచేతులు కూడా చూసుకుంటాం కదండి, అరిచేతులు చూసుకొని మంత్రం చెప్పుకుంటాం. కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలస్తు స్థితో గౌరీ అని మంత్రం చెప్పుకుంటాం కదండి. చెప్పుకొని అరిచేతులు చూసుకుంటాం. అరిచేతులు చూసుకుంటే అంతా శుభం కలుగుద్ది అంటారు. ఇది మన పెద్దల కాడి నుంచి వచ్చిందే. ఆ తర్వాత మనం మొహం కడుక్కొని ఆ తర్వాత మనం పనులన్నీ మొదలు పెడతామండి. అలా చేసుకుంటే మంచిదంటారు. నేను రోజు అలాగే చేస్తాను. ఇంకా పొద్దుటే పనులన్నీ అయిపోయాక నేను గార్డెన్లోకి వెళ్తానండి. పువ్వులు కోసి తెచ్చుకున్నాను. ఇవన్నీ మా గార్డెన్లో పూసిన పువ్వులేనండి. ఎక్కువ పువ్వులు పోస్తాయి, మా దేవుడికి సరిపోతాయి. అలాగా మా వారు గుడికి కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ఈ పువ్వులన్నీ మా తోటలో ఏనండి, బయట ఏమి పువ్వులు కొనమండి, ఇవే సరిపోతాయి. ఆ తర్వాత పువ్వులు కోసుకొని వచ్చాక నేను ముందు తులసమ్మ దగ్గర క్లీన్ చేసేసుకుంటానండి. శుభ్రంగా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను ఉదయమేని.
ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తానండి. ముందు మాత్రం తులసమ్మ దగ్గర క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేస్తే శుభ్రంగా ఉంటుందండి నేను ఇంట్లో దండం పెట్టుకొని వచ్చేటప్పటికి. నాకు తులసమ్మతో పాటు ఉసిరి చెట్టు, తర్వాత మారేడు చెట్టు కూడా వేసుకున్నానండి, ఇంటికి మంచిదని. అది రోజు పూజిస్తాము. ఇంక తులసమ్మ దగ్గర బొట్లు అవి పెట్టేశానండి, ముగ్గది వేసేసాను. ఇంక తులసమ్మ దగ్గర అయిపోయింది. ఆ తర్వాత లోనికి వెళ్ళాక ముందు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నానండి. కొత్త సంవత్సరం కదండి. మామూలుగా అయితే శుక్రవారం రాస్తానండి, మంగళవారం. ఇంకా కొత్త సంవత్సరం అని ఈవేళ కూడా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. మనకి ఏమొచ్చినా గుమ్మంలోంచి వస్తాయి కదండి, మంచి వచ్చినా చెడు వచ్చినా. దానివల్ల కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే వచ్చే చెడు ఆగుద్దని నా అభిప్రాయం. ఇంకా గుమ్మం దగ్గర అయిపోయాక ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తానండి. దేవుడి సామాన్లన్నీ తీసేస్తాను బయటకి, ఎందుకంటే అమావాస్యకి మొత్తం అంతా శుద్ధి చేస్తానండి. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి నాకు, అవి కూడా క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం దేవుడి కాడ సామాన్లన్నీ తోమేసుకుంటానండి. తోముకొని క్లీన్ చేసేసుకున్నాక అవి తుడుచుకొని బొట్లు పెట్టుకుంటానండి. దేవుడి కాడ క్లీనింగ్ అంటే చాలా ఉంటుందండి. అమావాస్య వెళ్ళిన మర్నాడు అదంతా చేస్తాను. ఒక గంటన్నర పడుతుంది. మొత్తం అన్నీ తీస్తానండి, ఫోటోలతో సహా తీసి బొట్లు పెడతానండి తుడిచేసి. తర్వాత అన్నీ సర్దుతానండి. సర్దాక అప్పుడు దీపారాధన చేసుకుంటాను. మామూలుగా అయితే రోజు చేయమండి, అమావాస్యకి ఇదంతా క్లీనింగ్ చేస్తానండి అమావాస్య వెళ్ళిన మర్నాడు. నాకు దేవుడి గది ప్రత్యేకించి లేదండి, చిన్న అర కొనుక్కున్నాము, అందులోనే నేను దేవుడిని అది ప్రతిష్ఠించుకున్నాను. అంటే హాల్లోనే పెట్టుకున్నామండి. దేవుడి గది ప్రత్యేకించి ఏమీ లేదండి. ఇంకంతే, సామాన్లన్నీ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి తర్వాత ప్రసాదాలు రెడీ చేశానండి. ముందుగా పులిహార తాలింపులు పెట్టానండి. పులిహార తాలింపు వేసేసాక పులిహార తాలింపులు పక్కకు తీసి చల్లారుతాయండి. ఈలోపు నేను కేసరి చేశానండి, తీపి పదార్థం దేవుడికి పెట్టడానికి. కేసరి కూడా రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయాక పులిహార కలిపేశాను. తాలింపులు చల్లారిపోయినాయి కదండి, పులిహార కలిపేసుకున్నాను. పులిహార కలిపేసుకున్నాక అంత దేవుడికి ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తానండి. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి గది శుభ్రం చేస్తానండి. దేవుడి ఆర క్లీనింగ్ అంటే ముందు తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేస్తానండి. తర్వాత పొడిగుడ్డతో తుడుస్తాను. మొత్తం అంతా దేవుడారంతా అలా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేసాక అప్పుడు సామాన్లకు బొట్లు పెట్టి అన్నీ చేస్తానండి. ఫోటోలు తీసి ఫోటోలు కూడా తడిగుడ్డ పొడిగుడ్డతో తుడుస్తానండి. తుడిచేసి బొట్లు పెడతానండి. ఇలాగ దేవుడి దగ్గర అంతా క్లీనింగ్ అయిపోద్దండి. క్లీనింగ్ అయిపోయాక దేవుడి గదిలో పేపర్లు వేయనండి, నేను క్లాతులు వేస్తాను. అవి దేవుడి దగ్గరే వాడతానండి. ఆ క్లాతులు ఉతికేసి మళ్ళీ వాడుతూ ఉంటాను నేను. అవి దేవుడి దగ్గర మాత్రమే వాడతామండి. ఆ క్లాతులు వేసేసి అప్పుడు దేవుడిని ప్రతిష్ఠిస్తానండి. మొత్తం గౌరీదేవికి వినాయకుడికి అన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటానండి. ఇది అమావాస్యకి చేస్తానండి మర్నాడు. ప్రతి నెల చేస్తానండి. ఈవేళ ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చిన వల్ల ఉగాది రోజు చేస్తున్నానండి. అందుకు కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయాక దేవుడిని సర్దాక అప్పుడు దీపారాధన చేస్తామండి. రోజు ప్రొద్దుట సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటామండి మేము. ఒకరోజు కూడా మిస్ అవ్వం, ఎక్కడికైనా వెళ్తే తప్ప. సాయంత్రం కూడా దీపం పెడతాము. అంటే ఎక్కువ మా వారే చేసేస్తారండి ఇంట్లో దీపారాధన. నేనైతే ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను. అందువలన మాకు ప్రొద్దుటే పని కూడా అయిపోతుంది. ఇంకా ఇవన్నీ తుడిసి క్లీన్ చేసి పెట్టేటప్పటికి 8 అయ్యిందండి. మామూలుగా అయితే మాకు రోజు 6 దీపారాధన అయిపోతుందండి ఇంట్లోని. ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం వల్లనే. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టి అన్నీ చేసేటప్పటికి టైం అయిందండి. ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేయాలండి, అన్నీ చేసుకోవాలి ఇంకాను. ఉగాది పచ్చడి ఒకటి రెడీ అయ్యాక అప్పుడు దీపారాధన చేసుకోవాలండి. మా ఇంట్లో కొంచెం పూజలు ఎక్కువే చేస్తామండి. నేనైతే అన్ని పూజలు చేస్తాను, ఒకటి కూడా మిస్ అవ్వకుండా. గుడికి కూడా వెళ్తానండి. సోమవారం, శుక్రవారం, శనివారం పారాయణం ఉంటుందండి. సోమవారం ఏమో శివుడు అష్టోత్తరం చదువుతామండి. శుక్రవారం ఏమో లలిత అది చదువుతాము. శనివారం జనార్దన గుడికి వెళ్తామండి. అక్కడేమో విష్ణు సహస్రనామం, గోవిందనామాలు చదువుతామండి. పారాయణం చేస్తే చాలా మంచిదని అంటారనేసి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము పారాయణం. మాకు ఒక సంఘం కూడా ఉందండి, వికాస తరంగిణి సంఘం అని. చాలామంది ఆడవాళ్ళు ఉంటాము, అందరం కలిసి ప్రతి గుళ్ళోని చేస్తూ ఉంటాము.
అలాగే కాకుండా ఇంటి దగ్గర కూడా ఎవరో ఒకరు పారాయణం చేయమంటే చేస్తూ ఉంటామండి. ఇలాగ చాలా టైం పూజలతోనే పారాయణతోనే అయిపోతుంది. నేను ఈ మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. దానివల్ల కొంచెం వెళ్ళడం కూడా కుదరడం లేదు, వెళ్ళాలి అంతే అండి. ఇప్పుడు ఇంకా దేవుడికి బొట్లు అవి పెట్టేసుకున్నానండి మొత్తం అంతాను. ఇవన్నీ సర్దడం అయిపోయిందండి. సర్దడం అయిపోయాక ఇప్పుడు ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేయాలండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయాక అప్పుడు దండం పెట్టుకోవాలండి. నాకు ఇంట్లో చిన్న కుబేరు కొంచెం తీసుకున్నానండి, అది కూడా సర్దుకుంటాను. కుబేరు కొంచెం ఉంటే మంచిదన్నారనేసి తీసుకున్నానండి. దానికి గోవిందనామాలు పెడతాను. ఆ కుబేర కొంచెంలో కొన్ని బియ్యం వేసి గవ్వలు, మామూలుగా పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు వేస్తానండి. ముత్యాలు కూడా వేస్తాను. మళ్ళీ వాటి నిండా బియ్యం వేసి పైన ₹1 కాసు పెడతానండి. రోజు నెలకొకసారి ఇలా క్లీన్ చేసి పెడతానండి. కుబేర కొంచెం ప్రతిష్ఠించుకుంటాను. ఇది ఎప్పటి నుంచో అలవాటు అయిందండి నాకు. ఇవన్నీ చేసుకుంటాను. నాకు ఇవేమీ కష్టం అనిపించవండి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైతే కొంచెం ఇవన్నీ చేయాలంటే కష్టం, కానీ హౌస్ వైఫ్లకి ఎందుకు కష్టం అండి? టైం చూసుకొని చేసుకోవడమేనండి. ఇవన్నీ చేసుకుంటే మన ఇల్లు కూడా బాగుంటుంది. అసలు ఈ రోజుల్లో అసలు ఏమీ బాగుంటలేదు. ఇవి కూడా లేకపోతే ఇంక అసలు లేదండి. అందువలన ఎవరో ఒకరు కొంచెమైనా ఆధ్యాత్మికత ఉండాలండి మనకి. ఇలా చేసుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉండి మనం ముందుకు నడుస్తామండి. ఇంకా దేవుడి కాడ సిద్ధ అయిపోయిందండి. క్లీన్ చేసేసాను, అన్నీ సర్దేశాను, పెట్టేశాను. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నానండి. ముందుగా కొంచెం తీపి పదార్థంతో స్టార్ట్ చేశానండి. బెల్లం వేసాను, తర్వాత ఏమో మామిడికాయ ముక్కలు వేసాను, తర్వాత ఉప్పు వేసాను. ఇప్పుడు అందరూ మిరియాల పొడి వేయాలంటున్నారు. నేను ఎప్పటి నుంచో కొంచెం కొత్త కారంతోనే చేస్తానండి. ఇంకా వచ్చే సంవత్సరం నుంచి మిరియాల పొడి వేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత చింతపండు వేసి బాగా కలిపి పెట్టేశానండి. ఇవి అరటిపళ్ళు అండి, చక్కెరకేళి అరటిపళ్ళు ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను వేస్తాను. ఇలా ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయాక ఇప్పుడు అది దేవుడి దగ్గర పెట్టి దీపారాధన అది చేసుకున్నాక దేవుడికి ధూపం అది వేస్తానండి. అంతే అండి, పూజ అయిపోయింది. ఇప్పుడు మా దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. మొత్తం అంతా దేవుడి గుడి చిన్నదైనా సరే చాలా అందంగా అలంకరించుకుంటానండి నేను. మొత్తం అంతా మా తోటలో పువ్వులతో అలంకరిస్తానండి. దీపారాధన చేస్తాను. అది లక్ష్మీదేవి దీపం అండి, కామాక్షి దీపం కాదండి, గజలక్ష్మి దీపం. అది పండగల్లో అది పెడుతూ ఉంటాను ఆ దీపాన్ని నేను. ఉత్తి రోజుల్లో మాత్రం ఈ 2 దీపాలు వెలిగిస్తామండి. అంతే అండి. ప్రసాదాలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నామండి. అంతే అండి, దేవుడి పూజ అయిపోయింది. ఇంట్లో దేవుడి గది కలకల్లాడుతూ ఉంటే మనకి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. రోజు దీపారాధన చేసుకున్నాం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రొద్దుట సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. లేకపోతే ఒక్క పూటైనా దీపారాధన చేసుకోండి. ఇంకా పూజ అయిపోయాక తులసం దగ్గర పొద్దుటే అన్నీ పెట్టేసుకున్నాను కానీ ముగ్గు అది పెట్టేసుకున్నాం వల్లనే ఇప్పుడు ప్రసాదాలు అవి పెట్టి తులసం దగ్గర దీపం వెలిగించి దండం పెట్టేసుకున్నానండి. అలాగే సూర్యభగవానుడు కూడా దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇల్లు అంతా ధూపం వేస్తానండి. ప్రతి గదిలోని, హాల్లోని, కిచెన్లోని, బయట అన్నీ కూడా ధూపం వేస్తానండి. తులసమ్మకు కూడా ధూపం వేస్తాను. ఇలా రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా ధూపం వేసుకుంటే మన ఇల్లు చాలా ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉంటుందండి. కంపల్సరీ ధూపం వేయండి. ఇక వంటగదిలోకి వచ్చానండి. వంటగదిలో మూలన అన్నపూర్ణదేవిని పెట్టుకుంటానండి నేను. ఈ అమాసం వెళ్ళిన వల్ల అంతా క్లీన్ చేసుకున్నానండి మొత్తం అంతాను. అన్నపూర్ణదేవిని ఆ మూల పెట్టి దీపారాధన అది చేస్తామండి. సాయంత్రం మాటలు దీపం పెడతామండి, ఉదయం ప్రసాదం పెడతాము. రోజు డైలీ మాత్రం సాయంత్రం దీపం పెడతామండి వంటగదిలోని. ఇది ఈరోజే కదండి, రోజు చేస్తాము. ఎప్పటి నుంచో మాకు అలవాటు ఇలాగ వంటగదిలో కూడా దీపం పెట్టుకోవడం. ఈ అన్నపూర్ణదేవిని ఆగ్నేయంలో పెడతామండి. ఆగ్నేయంలో దీపం పెడతాను. అంతే. ఇంట్లో కూడా దీపారాధన అయిపోయిందండి. కిచెన్లో కూడా చేసేసాము. ఇప్పుడు గుడికి వెళ్ళామండి. మా ఊరు శివాలయం అండి ఇది. శివదర్శనం చేసుకున్నాము. ఇది అమ్మవారు పార్వతీదేవి, నందీశ్వరుడు. మా గుళ్ళో అన్ని దేవతలు ఉంటారండి. ఇవి నవగ్రహాలు. ప్రతి దేవుడు ఈ గుళ్ళో ఉంటారండి. శివాలయం చాలా పెద్దది. మేము పారాయణం చేసేది కూడా ఈ గుడేనండి. సోమవారం, శుక్రవారం ఇక్కడ చేస్తాము. తర్వాత సాయిబాబా గుడికి వెళ్ళామండి. వేళ లక్షవారం కదండి. సాయిబాబా గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసేసుకున్నాము. పండగ పూట చాలా బాగా అయ్యింది.
పంచాంగం కూడా చెప్తారండి గుళ్ళోని. ఉగాది పూట పంచాంగం వినాలంటారు కదండి, అందుకే పంచాంగం కూడా వినడానికి వెళ్ళాము. ఈయన సురేష్ శర్మ గారు అనేసి చుట్టుపక్కల ఫేమస్ పంతులండి. ఈయన పంచాంగం చెప్తారు. ఉగాది పూట పంచాంగ శ్రవణం చేయాలని అంటారు కదండి, అందుకే ప్రతి సంవత్సరం కూడా మేము పంచాంగం చెప్పేటప్పుడు వెళ్తామండి. మా కందాయ ఫలాలు, ఆదాయాలు అన్నీ చెప్తారు ఈయన. దాన్ని బట్టి మేము ఎలా ఉండాలి ఏంటన్నది అన్నీ చెప్తారు ఈయన. దాని గురించి అయినా సరే మేము సంవత్సరం ఈయన దగ్గరికి పంచాంగం వినడానికి వెళ్తామండి. అంతే అండి. ఇంక ఇంటికి వస్తామండి. ఇంటికి వచ్చాక ఇంకా నేను గుమ్మం బయట ఈశాన్యంలో వాటర్ పెడతానండి. ఇది నేను కొత్తగా తీసుకున్నానండి ఉగాదికి, మీషోలో తీసుకున్నానండి. మట్టి పాత్ర బాగుందండి. వాటర్ పోసి పువ్వులు పెడితే చాలా అందంగా అనిపించింది. ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తారు. అందువల్ల నేను గుమ్మం బయట ఈశాన్యంలో ఎప్పుడు వాటర్ పెడతానండి. వాటర్ పెట్టి దాని పువ్వులు అవి అలంకరిస్తాను. అంతేనండి. ఈరోజు ఉగాదికి నేను చేసుకున్న పనులు, పూజలు అన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు తీస్తాను. ఓకే, బాయ్ అండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి.